అందరికీ నమస్తే అండి. విష ప్రచారం చేయాలంటే వైసీపీ తర్వాతే. లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకపోయినా మాట్లాడినట్టు, జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు సమర్థిస్తున్నట్టు, ఇప్పుడంట కొత్తగాను మళ్ళీ ఒక కొత్త ప్రచారాన్ని తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి మొన్న మావిగన్ అని చెప్పేసని ప్రకటించాడు కదా! ఇప్పుడు ఆ మావిగన్‌కంట చంద్రబాబు నాయుడు గారు జై కొడుతున్నారంట. వీళ్ళు మాట్లాడే మాటలమాట. ఒకసారి పేర్ని నాని ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. నిన్నదైతే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత బరితెగింపు తెగించిందంటే విజయవాడ నడిబొడ్డులో కొత్తగా ఇప్పుడు తీర్మానం కూడా చేశాడు అంటున్నారు. జగన్ గారి దెబ్బకి అమరావతి సిఆర్డిఏలో క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీలో తీర్మానం ఒకటి చేశారు. అమరావతి, విజయవాడ, గుంటూరు మూడు కలిసి రాజధానిగా అని చెప్పి తీర్మానం చేశారంట. ఇప్పుడు చేయడం ఏంటి సవట? అది ఇప్పుడు చేయడం ఏంటి? 2014లో చేశారు. సిఆర్డిఏ పరిధి కృష్ణా గుంటూరు జిల్లాలను కూడా కలుపుతూ ఇప్పుడు కాదు 2014లో చేశారు. సిఆర్డిఏ పరిధి ఈ మేరకు ఉంటది అని చెప్పేసి తీర్మానం. ఇవాళ వచ్చి అప్పాబాయ్ జగన్మోహన్ రెడ్డి మావిగానే అన్నాడండి, విజయవాడ గుంటూరు ఉందంటే ఆధారాలతో సహా చూపిస్తా, తొందరపడమొక పేరునని. మొన్న అనుకుంటా, మొన్న నెక్స్ట్ క్యాబినెట్ కి పెడతారు, ఇవాళ క్యాబినెట్ కి పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అనేప్పటికీ మాడు పగిలి కావిగన్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు. అమరావతి, విజయవాడ, గుంటూరు. మీకు ఏమైనా బుర్ర ఏమన్నా సరిగా పని చేస్తుందా, పని చేయట్లేదా? పెట్టిందే ఒక పిచ్చి పేరు మావిగన్, మళ్ళీ దానికి తోడు మళ్ళీ ఆవిగన్ అని చెప్పేసి మీకు మీరే ఇంకొక పేరు ప్రకటించేసి చంద్రబాబు నాయుడు గారు ఎలా అన్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాస్తన కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడితే బాగుంటుంది. ఒకసారి ఆధారాలతో సహా చెప్తాను అన్నాను కదా, ఒకసారి చూడు. టెక్నాలజీ మారింది పేరునని గూగుల్లో అలా కొడితే ఇలా వస్తాయి. తొందరపడమాక అన్ని వివరంగా చెబుతాను. ఇదిగో ఒకసారి గూగుల్లో కొడితే ఇగో 2014 డిసెంబర్ 30న ఆమోదించిన ఏపీ సిఆర్డిఏ చట్టం ప్రకారం తొలుత 7,600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సిఆర్డిఏ పరిధిని ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇందులో ప్రధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన మొత్తం 57 మండలాలను గుంటూరు అంటే కృష్ణా గుంటూరు జిల్లాల్లో 58 మండలాలని సిఆర్డిఏ పరిధి కింద ప్రకటించారు. ఇది చూడు ఇక్కడ ఒకసారి నీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు కాదు 2014లో చేశారు సిఆర్డిఏ పరిధి. ఒకసారి చదివినిపిస్తాను చూడు. గుంటూరు జిల్లాలో గుంటూరు, తాడేపల్లి, మంగళగిరి, తూళ్ళూరు, తెనాలి, దుగ్గిరాల, తాడికొండ, చేబ్రోలు, మేడుకొండూరు, పెదకాకని, వట్టిచెరుకూరు, అమరావతి, కొల్లిపర, వేమూరు, కొల్లూరు, అమృతలూరు, చుండూరు, పెదకూరపాడు, ముప్పాల. ఇక కృష్ణా జిల్లాకు వచ్చేటప్పటికి విజయవాడ రూరల్, విజయవాడ అర్బన్, ఇబ్రహీంపట్నం, పెనమలూరు, గన్నవరం, ఉంగుటూరు, కంకిపాడు, ఉయ్యూరు, జీకొండూరు, కంచికచర్ల, వీరుళ్లపాడు, అగిరిపల్లి, పమిడిముక్కల, పెదపారుపూడి, తోట్లవల్లూరు. చూసావా సిఆర్డిఏ పరిధి ఏ మేరకు ఉందో అర్థమైందా? మళ్ళీ కొత్తగా ఇప్పుడు కాదు 2025లోనే ఎప్పుడో చేసుకొచ్చారు. సిఆర్డిఏ పరిధిని పెంచుతూ ఏ ప్రాంతాలని పల్నాడు, బాపట్ల వీటిని కూడా సత్తెనపల్లి మున్సిపాలిటీ వీటిని కూడా సిఆర్డిఏ చేర్చాలని చెప్పేసి అని ఒక తీర్మానం చేసుకున్నారు. ఇవాళ వచ్చి ఏమని మాట్లాడుతున్నాడండి, జగన్మోహన్ రెడ్డి మావిగానే అన్నాడండి, విజయవాడ గుంటూరు అనగానే చంద్రబాబు నాయుడు గారికి భయం వచ్చేసింది, సిఆర్డిఏ పరిధిలోకి విజయవాడని గుంటూరుని చేర్చేసారని మాట్లాడతారు. ఇప్పుడు చేర్చడం కాదు సన్నాసి, మొదటి నుంచి కూడా ఉన్నదే. అమరావతికి మీరు జై కొట్టారే కానీ చంద్రబాబు నాయుడు గారు మావిగానికి జై కొట్టలా. మీరే అమరావతి దగ్గరికి వచ్చారు క్రెడిట్ దొబ్బేస్తామని చెప్పేసి అని. అంటే ఇవన్నీ ఎవరికి తెలియలే. అంత ఓపిక ఎవరికి ఉంది? గూగుల్లో సెర్చ్ చేసుకోవడం, లేదంటే మన వాస్తవాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేస్తారులే. మనం ఏదన్నా వచ్చేసి తలా తోక లేకుండా మాట్లాడితే అయిపోద్ది అని చెప్పేసి అని మాట్లాడేసి వెళ్ళిపోతున్నారు. అసలు సిఆర్డిఏ పరిధి ఏంటో కూడా తెలియని మీరు గత 5 సంవత్సరాలు ఎలా పరిపాలించారండి మాకు అర్థం కావట్లా. పైగా నువ్వు అందులోనే మా దరిద్రానికి నువ్వు మంత్రిగా కూడా చేసావు. ఆ మాత్రం తెలీదా? సిఆర్డిఏ పరిధి తెలియకుండానే పరిపాలన చేశారా? అంటే వీళ్ళకి రాజధాని పైన కానీ సిఆర్డిఏ పైన కానీ పూర్తిగా అవగాహన లేదు. అవగాహన ఎవడన్నా అవగాహన ఉంటే ఎవడన్నా ఎలా మాట్లాడతాడండి? అంటే గొర్రెల మాట, జనాలు గొర్రెలే, మనం ఏం చెప్పినా కానీ వింటారు అంతేనా? ఇంకా వినిపిస్తామేనండి, ఏవో మాట్లాడుతున్నారుగా. అంటే బందర్లో చంద్రబాబు చుట్టాలు లేరని బందర్ ఎత్తేసాడు, అంతే కదా, వేరే కారణం ఉంది. బందర్లో పోర్ట్ ఉంది, జగన్ గారు మావిగానే అన్నాడు, మా బందర్ ఎందుకు తీర్మానంలో పెట్టలా?
చంద్రబాబు బంధువులు ఎవరు లేరు. ఓకే. సరేలే. అలాగే అనుకుందాం కాసేపు. గతంలోనే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం అని కాసేపు అన్నాడు, కర్నూలు అని కాసేపు అన్నాడు, 3 రాజధానులని కాసేపు అన్నారు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి బంధువులు ఉన్నాడనా? బంధువులందరూ కూడా విశాఖపట్నంలో ఉన్నారా? లేదా కర్నూలులో ఉన్నారా? మరి ఏ లెక్క అని చెప్పేసని పెట్టారు మీరు 3 రాజధానులు అని చెప్పేసని. మళ్ళీ 3 రాజధానులు వెనక్కి ఎందుకు తీసుకున్నారు? ఇప్పుడు మళ్ళీ మావిగన్న అని చెప్పేసి 3 ప్రాంతాల పేర్లు చెప్పుకోతున్నారు కదా! మరి జగన్మోహన్ రెడ్డి చుట్టాలు ఎక్కడున్నారు? అంటే బందర్‌లో నువ్వు ఉన్నావనా? మరి దానికి కూడా కారణం చెప్పాలి కదా! మనకు గట్టిగా తిప్పి తిప్పి కొడితే సీఆర్‌డీఏ పరిధి ఏంటో మనకు తెలీదు. పైగా మీరు రాష్ట్రాన్ని 5 ఏళ్ళు పరిపాలించారు. అందులో నువ్వు మళ్ళీ మంత్రిగా తగలడ్డావు. ఇవాళొచ్చేసి సీఆర్‌డీఏలో గుంటూరు, కృష్ణా జిల్లాలను కలిపేసారండి అని మాట్లాడుతుంది. కనీసం బుద్ధి జ్ఞానం ఉండాలి ఇలాంటి మాటలు మాట్లాడడానికి. ఇప్పుడు కాదు ఎప్పుడో చేశారు. ఇంక ఈ పనికిమాలిన పోరంబోకు మాటలు మానేస్తే బావుంటది. అంతకు మించి వేరే ఏం కనపడుతుంది? మాకేం కనపడతలా. లేదా సరే. మీకు ఆస్తులు లేవు. హ్మ్. బెజవాడలో ఉన్నాయి, గుంటూరులో ఉండుంటే, హ్మ్. అమరావతిలో ఉన్నాయి కాబట్టి బందర్‌లో ఆస్తులు లేవు. సరే పోనీ అలాగే అవునా? అనుకుందాం. దుబాయ్ కాదు అలాగే అనుకుందాం. కాసేపు అనుకుందాం పోనీ. నువ్వన్నట్టుగానే చంద్రబాబు నాయుడు గారు పైన ఆరోపణలు చేశారు కదా! విజయవాడలోనూ, గుంటూరులోనూ ఆస్తులు ఉంటాయని మాట్లాడుతున్నారు కదా! మరి 5 ఏళ్ళు పరిపాలించారు కదా మీరు. ఇదే అమరావతి పైన 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు అనేక ఆరోపణలు చేశారు కదా! మీకు 5 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కదా! మరి నిరూపించొచ్చు కదా! ఇగో చంద్రబాబు నాయుడు గారికి అమరావతి ప్రాంతంలో ఇన్ని ఎకరాలు ఉంది. ఇన్ని వందల ఎకరాలనో, వేల ఎకరాలో మీరు మాట్లాడితే లక్షల కోట్ల రూపాయల అవినీతి అంటారు కదా! మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు నిరూపించలేదండి? చూపించాలి కదా! అయి ఎంతసేపు ఈ అప్పాబయ్య మాటలేనా? తాడు బంగారాలేని మాటలు. తేడగలనుకుంటారు గట్టిగా మాట్లాడితే ఇలాంటి మాటలు మాట్లాడితే నిజంగా తేడగలనుకుంటారు. 5 ఏళ్ళు అవకాశం ఉండి మీరు చేసిన ఆరోపణలు నిరూపించుకునే అవకాశం ఉండి కూడా అవన్నీ చేతకాక మళ్ళీ సేమ్ అవే రొట డైలాగులు. అవే రోత డైలాగులు. సిగ్గనిపించట్లా కొంచెం కూడా ఇక్కడికి పేరునని. పంపించే బదులు మా దగ్గర కొనుక్కోవచ్చు కదా! హ్మ్. సింగపూర్, దుబాయ్ డబ్బులు మూటలు పంపించే బదులు. హ్మ్. మమ్మల్ని కూడా పెట్టండి. మరి బెజవాడ సిఆర్‌డీఏలో తీర్మానం చేసి జగన్ గారు చెప్పిన ప్రతిపాదన మేరకు హ్మ్. విజయవాడ, గుంటూరు కూడా క్యాపిటల్ గా మీరు తీర్మానం చేశారు. రేపు మా కేబినెట్ కి పెడతారు. హ్మ్. రేపు చలికాలంలోనో, వర్షాకాలంలోనో సమావేశాల్లో హ్మ్. అసెంబ్లీలో కూడా పెడతారు. హ్మ్. జరగబోయేది ఇదే. అవును. జగన్ గారు ఎజెండా బాబు పెడతాడు. మీరు అమలు చేస్తారు. ఏమని తొర్రిపల్లిగానే భలే ఓవరాక్షన్ చేస్తున్నాడు నువ్వు ఆ పేరులోనే. మెల్లిగాను వీళ్ళకి భయం పట్టుకుందండి. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి సంబంధించి క్రెడిట్ దుబ్బేయాలని ప్రయత్నం చేశారు. వర్కౌట్ అవ్వలా. తర్వాత పోలవరం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో చెప్పారాయన. 2028 నాటికి ఫేజ్ 1 కంప్లీట్ చేస్తామని చెప్పేసి. ఇవాళ ఈళ్ళు మెల్లిగా వచ్చేస్తున్నారన్నమాట. క్రెడిట్ దుబ్బేత్తానికి. సిగ్గనిపించట్లా? మీరెప్పుడు చెప్పాలి? ప్లాన్ ఏ అయినా, ప్లాన్ బి అయినా ఎప్పుడు చెప్పాలని మీరు అధికారంలో ఉన్నప్పుడు చెప్తే ఎవడన్నా నమ్మేటోడేమో. ఓడిపోయిన తర్వాత కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇక మనం ఏమీ చేయలేములే రాజధానిని. మన వల్ల ఏమీ అవ్వదు. ఆల్రెడీ సీఆర్‌డీఏ పరిధిలో విజయవాడ, గుంటూరు కూడా ఉన్నాయి. మెల్లిగా మచిలీపట్నం నువ్వు దాన్ని యాడ్ చేసేసి మావిగా నుంచి ప్రతిపాదించేద్దాం. ఎలాగో గుంటూరు, విజయవాడ అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఇది నా ప్లాన్ అని చెప్పి తిరుగుదాం అని చెప్పేసి మీరేసిన ప్లాన్ అన్నమాట. ఈ తెలివితేటలు మాకు లేవులే మరి. సిగ్గుండాలి అలాంటి మాటలు మాట్లాడడానికి కొంచెం కొంచెం అయినా గానీ. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా ఇయాలొచ్చట మావిగన్నట్టు వీళ్ళ ప్లాన్ అట్ట. ఇంకా ఏదో మాట్లాడుతున్నాడో వినిపిస్తామేనండి. మీ కర్మకి. హ్మ్. ఎందుకని? మీ అమరావతి మీద ప్రజలకు ఆశలు పోయినాయి కాబట్టి హ్మ్. మీ కర్మ అది. హ్మ్. మీరు చేసే అవినీతి, మీరు చేసే పాపం, మీ మట్టి దోపిడి చేలయ చేపు కాగ్గోలు నువ్వు కై 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 అని చెప్పేసి. మామూలుగా ఒక మాట వాస్తవం ఉండదు. లోకేష్ కాకిలా గారు కడతారు గాని. ఎంతసేపు ఈ పనికిమాలిన కాగ్గోలనేటి ఇంకా. అవినీతి, అవినీతి, అవినీతి మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఏమి నిరూపించారో చెప్పండిరా బాబు అంటే దాని మీద ఎవడు సమాధానం చెప్పడు గానీ, ఈ అప్పబాయ గోలు చెప్తానికి మాత్రం ముందొచ్చేత్తారా? ఇంకెప్పుడు కూడా ఇలాంటి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నాలు చేయమాకండి. అసలు మీరు ఊరికే మావిగానని ప్రకటించిందే సీఆర్‌డీఏ పరిధిని పరిశీలించి ఎలాగ మనం 3 పేర్లు ఎట్టేస్తే ఎలాగ ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుద్ది గదా! క్రెడిట్ మొత్తం మనం దొబ్బేసిన ప్రయత్నాలు కాదా? నీకు ఆ మాత్రం తెలియకుండా ప్రెస్ మీట్ పెట్టేసావా పేరునని? సీఆర్‌డీఏ పరిధి కూడా నీకు తెలీదా? సీఆర్‌డీఏలోని ఈరోజు కొత్తగా చేర్చడం ఏంటి? ఎప్పుడో 2014లో చేర్చారు ఇవాళ కాదు. ఆ రోజు మీరు వ్యతిరేకించారు కూడా. సీఆర్‌డీఏ పరిధిని కూడా ఆ రోజు మీరు వ్యతిరేకించారు. ఇవాళొచ్చేసి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మురిసిపోతున్నారు ముసి ముసి నవ్వులు.
అంటే సిగ్గుమాట. అంటే అబద్ధం ఆడుతున్నాడని చెప్పేసి పేరు నానికి కూడా తెలుసు. దాన్ని కవర్ చేసుకోవడానికి మొఖం మీద ఒక చిన్న చిరునవ్వు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు మావగానికి చేకొట్టేశారండి. అచ్చా! ఇంకా ఇంకెప్పుడు కూడా ఇలాంటి పనికిమాల రోత డైలాగులు కొట్టమాకండి. నేను మళ్ళీ చెప్తున్నా చూడు. అమరావతి పైన మీరు క్రెడిట్ దొబ్బేసే ప్రయత్నాలు మానుకోండి. ఎవడో నమ్మడు. పోలవరాన్ని వదిలేసారు, ట్రై చేశారు. పోలవరం ప్రాజెక్టు పైన క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం చేశారు, వర్కౌట్ అవ్వలా. ఇప్పుడు మళ్ళీ అమరావతి మీద పడ్డారు. అసలు ఎవడన్నా నమ్ముతాడు అసలు? సెల్ఫ్ డబ్బా ఇదంతా కూడా. పోనీ ఈ మాట మీద ఏమైనా ఖచ్చితంగా నిలబడగలుగుతారా? మీరు మావిగాని అన్నారు కదా, ఆ మాట మీద ఏమైనా నిలబడగలుగుతారా? దాని మీద కూడా నిలబడలేరు. మనకి ఎందుకని పెద్ద పెద్ద ఉపన్యాసాలు? ఇంక ఇవి కట్టి పెడితే బాగుంటుంది.